పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన ఫుడ్ పెట్టాలి అనే ఉద్దేశంతో వాళ్ళతో చర్చించడం జరిగింది. కొంతమంది మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా ఏమేమి చట్టాలు ఉన్నాయి, వాళ్ళు ఏమేమి ప్రాక్టీసెస్ చేయాలి అనే వాటి మీద కూడా మేము ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా, అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది. తర్వాత ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉన్నాయి ఇక్కడ చాలా, మోర్ దాన్ 150 ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉన్నాయి. చాలా వరకు ఇవి అన్రెగ్యులేటెడ్గా ఉన్నాయి. వాళ్ళకి ఏం చేయాలో కూడా తెలియదు, ఏం చేయాలనేది వాళ్ళకి అవేర్నెస్ కూడా లేదు. కొంతమంది పర్మిషన్స్ తీసుకున్నారు, లైసెన్స్ తీసుకున్నారు, కొంతమంది వేరే దానికి లైసెన్స్ తీసుకున్నారు, ట్రేడ్ లైసెన్స్ తీసుకుని వేరే దానికి వాడుతున్నారు. అలాగే వారు కూడా ఆయిల్ యూజ్ చేసేది కానీ, లేకపోతే కలర్స్ కానీ, ఫుడ్ కలర్స్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకి అవగాహన లేదు. ఇవన్నీ కూడా మేము వాళ్ళని ఎన్యూమరేట్ చేసి వాళ్ళని కూడా పిలిచి త్వరలోనే వాళ్ళకి కూడా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఏవి చేయాలి, ఏవి చేయకూడదు అనేది కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ని నియంత్రించడం జరుగుతుంది. మా యొక్క ఉద్దేశం ఏంటంటే, భక్తులు ఎవరికి కూడా ఆరోగ్యపరమైన సమస్యలు రాకూడదు, మంచి ఫుడ్ అందించాలి, ఆరోగ్యకరమైన ఫుడ్ అందించాలి, నాణ్యమైన ఫుడ్ అందించాలి అనేది మా యొక్క ఉద్దేశం ఇక్కడికి వచ్చిన వాళ్ళకి. సో ఈ విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాము. వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ 150 FSSAI ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఏమున్నాయో వాళ్ళందరూ కూడా FSSAI లైసెన్స్ తీసుకోవాలి. వాటికి ఈ చిన్న సెంటర్స్ కాబట్టి వాళ్ళకి లైసెన్స్ ఇప్పించడానికి మేము కూడా వాళ్ళకి ఫెసిలిటేట్ చేస్తాము. అలాగే నెయ్యి కొనుగోలు కూడా, నెయ్యి క్వాలిటీ పెంచడానికి కూడా చర్యలు తీసుకుంటున్నాము.